నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఆర్యవైశ్యులు ఎంత బాగుంటే సమాజం అంత బాగుంటుంది. పట్టణ ఆర్యవైశ్యుల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ప్రత్తిపాటి. సాతులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ల్యాబ్ను ప్రారంభించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, అరవింద్ బాబు. సాయి కార్తిక్ సినిమా హాలు ప్రక్కన ఏర్పాటు చేసిన అనిత ట్రేడ్ ఫేర్ ప్యారిస్ సిటీ ఎగ్జిబిషన్ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి చల్లని సాయంత్రం ఆనందంగా గడపాలని కోరిన నిర్వాహకులు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, శాసనసభ్యులు అరవింద్ బాబు. చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీలను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కమిటీ, యువజన సంఘం, వాసవి సేవాదళ కమిటీలకు అభినందనలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తాను ఉండగా ఈ నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల జోలికి వచ్చే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు తానుండగా వారికి ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. అసలు వారిని ఎవరు టచ్ కూడా చేయలేరని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లాలో ఉన్న 7 తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని వెల్లడించారు. అధికారం ఉన్నా లేకున్నా 90% చిలకలూరిపేట ఆర్యవైశ్యులు తనతోనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ విధంగా వారు రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిచారని తెలిపారు. తన పేరు చెప్పి ఎవరైనా తప్పులు చేసినా, ఆర్యవైశ్యులను ఇబ్బంది పెట్టినా వదిలేది లేదన్నారు. నూతనంగా ఏర్పాటైన ఆర్యవైశ్య కమిటీ సమాజ సేవలో ముందుండి పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలి అని పుల్లారావు అన్నారు. కార్యక్రమంలో మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నరామ సత్యనారాయణ, పల్నాడు జిల్లా అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు, జనసేన ఇన్ఛార్జి రాజా రమేష్, వైస్ చైర్మన్ గోల్డ్ శ్రీను, కౌన్సిలర్లు కొత్తకుమారి, కనమర్లపూడి లక్ష్మీ తిరుమల, కూనల ప్రమీల, టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, అమరా రమాదేవి, చేవూరి కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. కార్యదర్శి భవనాసి కోటేశ్వర గారు, టైగర్ గారికి దారి ఉంది. సెక్రటరీ కోశాది గారు శ్రీ అద్దేపల్లి ఆదిత్య గారు, నాదెళ్ల మండలం సాతులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నూతన ల్యాబ్ను మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబులు ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణనందు విజయవాడ చంద్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించి రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం సాతులూరు విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సాతులూరు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు, ల్యాబ్, సైకిల్ స్టాండ్ ప్రారంభించడం శుభ పరిణామమని తెలిపారు. పారిశ్రామికవేత్త అయిన బుచ్చారావు ఇటీవల ముఖ్యమంత్రి సహాయ నిధికి 60 లక్షల సాయం అందించారని, వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు నిత్యం పేదలకు వైద్యం అందించే డాక్టర్ శరత్ చంద్ర ఎటువంటి క్లిష్టతరమైన కేసులైనా అలవోకగా వాదించే హైకోర్టు న్యాయవాది నర్రా వాసు వంటి పలువురు వారి వారి రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఇప్పటికే
వీరు పలు సహాయ కార్యక్రమాలు చేశారని తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన దార సింగయ్య, మల్లికార్జునరావు వంటి ప్రముఖులు అందరూ గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా మరిన్ని సేవలు గ్రామానికి అందించాలని సూచించారు. అలాగే తనకు అరవింద్ బాబుకు తాను అన్నట్లుగా 2 నియోజకవర్గాల అభివృద్ధికి పరస్పర సహకారం తమ ఇద్దరి మధ్య ఉంటుందని వెల్లడించారు. నరసరావుపేటకు కోటప్పకొండ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఉంటే చిలకలూరిపేటకు కొండవీడుకోట చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉన్న చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కొండవీడుకోటని, దీని అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని పుల్లారావు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణను పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు నెలకొల్పాడు. 9 ఏళ్ల దేవాంశ్ వేగవంతమైన చెక్మెట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందుకున్నాడు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఇక దేవాంశ్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడు. గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడు. ఈ ఈవెంట్ కోసం తను కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటలు శిక్షణ పొందాడు. పాఠాలు నేర్పిన రాయల్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు అని మంత్రి లోకేష్ తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నరసరావుపేట కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైవజనులు కొద్దిసేపు క్రీస్తు పుట్టుకకు సంబంధించిన సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పూజించే దేవుడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమేనన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేక గుర్తింపునిస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం అదేవిధంగా ముస్లింస్ పేర్ల పండుగ వస్తే అందరం కూడా కలిసి కట్టుగా చేసుకుంటాం. సంక్రాంతి, ఉగాది అన్నీ కూడా అలానే చేసుకుంటాం. కాబట్టి ఒక క్రీస్తు యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ మాసం అంతా కూడా మనం క్రీస్తు జన్మ యొక్క గొప్పతనం తెలియజేస్తూ, మరి బైబిల్లో ఉన్న వాక్యాలను అందరికీ కూడా తెలియజేస్తూ,
అన్ని సారాంశాలు ఒకటి, అన్ని మతాలు. పేదవారిని గౌరవించండి, నీతి నిజాయితీగా ఉండండి, నీతిమంతుడిని మరి పీట మీద కూర్చోబెట్టండి, ఈ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి మన ఉమ్మడి కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రతి పండగని అన్ని మతాలు కలిసి చేసుకోవాలి అనే ఆలోచనతోటి అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ, మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాన్ని తరతమ భేదాలు లేకుండా చేసుకోవాలని చెప్పి ఆలోచనతోటి అన్ని అధికారులు కూడా దగ్గరుండి అధికారపరంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన దైవజనులకు, దైవజ్ఞులకు, మరి అందరూ కూడా అధికారులు అందరూ కూడా మరొకసారి మరి యేసు ప్రభు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కుల మత భేదాలు లేకుండా అందరూ జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్. అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఈ క్రిస్మస్ పండుగ పెరుగుతాం కాబట్టి మనం కూడా దీన్ని సొంతం చేసుకుంటాం. మనకు తెలిసిన బంధువులు, చుట్టాలు, పిల్లలు అందరూ ఎవరొకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు మనం అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం, చర్చికి వెళ్తాం, గుడికి వెళ్తాం, మసీదుకి వెళ్తుంటాం. కానీ ఈ పండుగ స్పెషల్ ఏంటంటే చిన్నప్పుడైతే ఈ క్రిస్మస్ పండుగ వస్తే క్లాస్లో అందరికీ కేకులు, చాక్లెట్లు పంచుతూ అందరూ సంతోషంగా గడుపుకోవడం బాగా గుర్తుండిపోయేది మైండ్లో. సో దాన్ని బట్టి మేము ప్రతి సంవత్సరం క్రిస్మస్ సీజన్లో చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. సో క్రిస్మస్ పండుగ గొప్పతనం, అసలు ఎందుకు ఈ పండుగ వచ్చింది, దేనికోసం అసలు ఈ పండుగ చేసుకుంటున్నా అనేది నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా చక్కగా మీకు వివరించారు. కొంతమంది కొన్ని కొటేషన్స్ తోటి, వాక్యాలతోటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ క్రిస్మస్ సందేశం ఏంటనేది మరొకసారి నేను మీకు చెప్తాను. అందరినీ సమానంగా చూడండి, అందరూ మనల్ని మనం ఎలాగా చూసుకుంటాం, మన తోటి వారిని కూడా అలాగే చూడండి అనేది క్రిస్మస్ యొక్క సందేశం. అంటే అందరినీ మన సోదరులాగా భావించి అంతే సంతోషంగా ఉండటానికి మనం అంతా కృషి చేయాలి, వాళ్ళని కూడా మనతో సమానంగా చూసుకోవాలి. అలాగే ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, క్షమాగుణం ఉండాలి. అది చాలా మందిలో తగ్గిపోతూ ఉంది. చిన్న చిన్న వాటికి మనము ఈగోస్ పెట్టుకొని దాన్ని మనసులో పెట్టుకొని ఏదో రకంగా మాట్లాడుతూ, లేకపోతే సమయం వచ్చినప్పుడు దాన్ని రివెంజ్ రూపంలో తీసుకెళ్ళటం, లేదంటే ఏదో ఒక మాట అంటాం వాళ్ళు బాధపడే విధంగా, ఇలాంటివన్నీ మనము చిన్న చిన్న ఈగోస్ని పెట్టుకొని మన రిలేషన్స్ దెబ్బ తీసుకుంటా ఉన్నాం. సో క్షమించే గుణం ఉండాలి. ఎవరైనా ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే అర్థం చేసుకుని దాన్ని మనం మన్నించే గుణం మనకు ఉండాలి. అందరినీ మన సోదరులాగా భావించాలి. ఇదే క్రిస్మస్ సందేశం. దీన్ని అందరూ ఆచరిస్తూ మన జిల్లాలో ఇటువంటి వేడుకలు చక్కగా జరుపుకొని దీని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అందరూ కృషి చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. అందరూ దీంట్లో పాల్గొన్నందుకు మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరంతా సంతోషంగా, ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కలిగి రగుచున్నది. ఎంత దీనాతి దీనమో యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కలిగి రగుచున్నది. ఎంత దీనాతి దీనమో ధరణి మురిసింది, చిలకలూరిపేట పట్టణంలోని అడ్డ రోడ్డు సెంటర్లో ఉన్న సాయి కార్తిక్ సినిమా హాలు ప్రక్కన ఈ నెల 24వ తేదీ మంగళవారం అనిత ట్రేడ్ ఫేర్ ప్యారిస్ సిటీ సెట్టింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ నందు పిల్లలకు, పెద్దలకు అధునాతన హంగులతో వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ప్యారిస్ సిటీ సెట్టింగ్తో పాటు బ్రేక్ డ్యాన్స్, రైడ్, డ్రాగన్ ట్రైన్స్, కొలంబస్, జైంట్ వీల్, ధూమ్ బైక్స్, క్రాస్ వీల్, చిల్డ్రన్స్ ప్లే టాయ్స్ గేమ్స్ ఉన్నట్లు తెలిపారు. అలాగే భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న టాయ్స్, జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్, ఢిల్లీ చాట్ బండర్, జైపూర్ బ్యాంగిల్స్, చెప్పల్స్,
గోపీ మంచూరియా, ఐస్ క్రీమ్స్, అప్పడం, బజ్జీ మొదలగు తినుబండారాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇండియాలోనే మరెక్కడా లేని ఈ ఎగ్జిబిషన్ను తిలకించి మంచి అనుభూతి పొందేందుకు చిలకలూరిపేట ప్రాంత ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి చల్లని సాయంత్రం ఆనందంగా గడపాలని అనితా ట్రేడ్ ఫేర్ ప్యారిస్ సిటీ సెట్టింగ్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కోరారు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలోని చెవిటిపాలెంలో బైబుల్ ఫెయిత్ లూథరన్ చర్చ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సంఘ కాపరి రెవరెండ్ జి. పీటర్ పాల్గొని క్రీస్తు సందేశం వినిపించారు. అనంతరం స్థానికులు సందర్శించిన నాటకం, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తొలుత కేక్ కట్ చేసి క్యాండిల్స్ వెలిగించి ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు తాడిగిరి కోటేశ్వరరావు, మేరిగ యేసుపాదం, కొండ్రు సోంబాబు, జాన్, మేడి సురేష్, దర్శి మనోహర్, కమిటీ సభ్యులు వంజా మధు, కాండ్రు ఎలమంద, మోడి యేసుబాబు, గుంటి దయారత్నం, లాజరు, సండే స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. వెలుగు ప్రకాశించెను, ఆకాశము నందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు, ఆకాశము నందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు, లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి, లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి, లోకరక్షకుడేసుకు మొక్కిరి, లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. అందరు క్యాండిల్స్ పైకి పెట్టండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమెరండి ప్రియులారా, ప్రభుని చేరగరండి.
చిలకలూరిపేట పట్టణంలోని వాసవి నగర్లో ఉన్న శ్రీ నిఖిల టెక్నో స్కూల్ నందు శనివారం గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని గణితానికి సంబంధించిన వివిధ రకాల ఫార్ములాలు తయారు చేసి చక్కగా వివరించారు. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి వాటి పరిష్కారాలను చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ నిఖిల టెక్నో స్కూల్ డైరెక్టర్ వలెటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు గణితం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం శ్రీ నిఖిల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గాత్రం పోతురాజు మాట్లాడుతూ విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని, గణిత శాస్త్రంలో నిష్ణాతులు కావాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. Here we gathered to celebrate National Mathematics Day in the honor of the birth anniversary of Srinivas Ramanujan, so genius and great scientist in mathematics. So the government of India announced the birth anniversary of Srinivas Ramanujan to be selected as National Mathematics Day in 2012 by at that time the Honorable Prime Minister Sri Manmohan Singh. So on this occasion our students made a number of projects. So these projects very helpful to the students to enhance their mental ability and awareness of mathematics, etc. So all the students who came from Srinika Degree College and the Chaitanya Junior College have done each and every project and know what are the principles and formula involved in those projects. Those very helpful to also to make your career in good manner. Thank you for inviting this occasion, that is National Mathematics Day. Thank you. మరి ఈరోజు ప్రత్యేకత మీకు తెలిసి ఉన్నది. శ్రీనివాస రామానుజన్ భారతదేశం గర్వించినటువంటి ఒక ప్రముఖ మ్యాథమెటిక్స్. మరి అతని జయంతిని పురస్కరించుకొని ఈరోజు అంటే రేపు డిసెంబర్ 22ని జాతీయ మ్యాథ్స్ దినంగా ప్రకటించారు. మరి ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఆల్రెడీగా మ్యాథమెటిక్స్ అనేది మన పూర్వీకులు అంటే మన ఇతిహాసాల్లోనే దానికి గొప్పతనం ఉంది. మరి ఈ మ్యాథమెటిక్స్ మీరు చూసినటువంటి ఈ మ్యాథమెటిక్స్ అనేది జనరల్గా మ్యాథ్స్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ది సైన్సెస్ అని చెప్తుంటారు. మీరు వినే ఉంటారు. అంటే ఏ సైన్సెస్ డెవలప్ కావాలంటే ఆరిజిన్ మూలాలు అనేవి తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ ఉండాల్సిందే. ఆ మ్యాథమెటిక్స్ లేకుండా ఏ సైన్స్ కూడా అంటే ఫిజిక్స్ కావచ్చు, లేకపోతే కెమిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఏ సైన్స్ కావచ్చు తప్పనిసరిగా ఎదగాలంటే అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా మనకి ఆ మ్యాథ్స్ అనేది ఉండాల్సిందే. మరి పిల్లల్లో కూడా ముఖ్యంగా మ్యాథమెటిక్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంటే మిగతా వాటికన్నా కూడా మ్యాథ్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.